నమస్తే నేను సానా వెల్కమ్ టు సీఎం టుడే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తానని కేటీఆర్ తనతో స్వయంగా అన్నారని రమేష్ ఆరోపించడం జరిగింది. ఈ ఆరోపణ నిజమో కాదో కేటీఆర్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటీవల కేటీఆర్ బీజేపీ కాంగ్రెస్ లు కలిసి తెలంగాణలో కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని, హెచ్సియు భూముల అమ్మకంలో ప్రభుత్వానికి సహకరించిన బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కు క్విట్ ప్రోకోగా సీఎం రేవంత్ రెడ్డి 1600 కోట్ల రూపాయల రోడ్డు కాంట్రాక్ట్ ని కట్టబెడుతున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణల మీద తీవ్రంగా స్పందించిన సీఎం రమేష్ కేటీఆర్ ఇంట్లో కుంపటి రగులుతుందని, దానిని దారి మళ్లించడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారా ఏంటని ప్రశ్నించడం జరిగింది. అయితే సీఎం రమేష్ కేటీఆర్ ఆరోపించిన 1600 కోట్ల కాంట్రాక్ట్ కి సంబంధించిన వివరణ ఇవ్వడం జరిగింది. ఈ కాంట్రాక్ట్ కోసం చాలా కంపెనీలు పోటీ పడ్డాయని, 2 ప్యాకేజీలలో ఒకటి రుత్విక్ ప్రాజెక్ట్ కి, మరొకటి ఎల్ఎన్టీ కి దక్కాయని స్పష్టం చేయడం జరిగింది. తాను రుత్విక్ ప్రాజెక్ట్ లో డైరెక్ట్ గా లేనని కూడా పేర్కొన్నారు. అలాగే 5 లక్షలకి మించిన ఏ ఒక్క ప్రాజెక్టు కూడా నామినేషన్ పద్ధతిలో కేటాయించబడలేదని, టెండర్ ప్రక్రియ ద్వారానే జరుగుతుందని, ఈ విషయం కేటీఆర్ కి తెలియదా అని రమేష్ ప్రశ్నించడం జరిగింది. ముఖ్యమంత్రి ఒక కంపెనీకి వర్క్ ఇవ్వగలరా అని ప్రశ్నిస్తూ 10 ఏళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అదే చేశారని నిలదీశారు. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో ఎంతమంది పని చేశారనే దాని మీద కూడా చర్చించడానికి తాము సిద్ధమని, కేటీఆర్ ఎక్కడ చెప్పినా అక్కడికి వస్తానని సవాలు విసిరారు. అయితే సీఎం రమేష్ మరింత సంచలన ఆరోపణలు చేస్తూ, 4-5 నెలల కిందట కవిత జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీకి వచ్చి నా దగ్గర టైం తీసుకొని మా ఇంటికి వచ్చినది వాస్తవం కాదా అని కేటీఆర్ ని నిలదీశారు. దీనిపై కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పాలని డిమాండ్ కూడా చేశారు. అయితే తన ఇంట్లో సీసీటీవీ కెమెరాలు కూడా ఉన్నాయని, వీడియో ఫుటేజ్ ని మీడియాకి ఇస్తానని హెచ్చరించడం జరిగింది. బీఆర్ఎస్ హయాంలో చేసిన అవినీతిపై ఈడీ, సిబిఐ రాకుండా చూడండి, కవిత బయటకు వచ్చేలాగా చూడండి, మేం దేనికైనా సిద్ధమని ఆ రోజు కేటీఆర్ మాట్లాడారని సీఎం రమేష్ ఆరోపించారు. అంతేకాకుండా బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి గాని, బీజేపీతో పొత్తుకు గాని సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ తనతో చెప్పారని, తాను అప్పుడు పెద్దలతో మాట్లాడి చెప్పాలని అన్నానని, వారు వద్దని అన్నారని చెప్పిన తర్వాత కేటీఆర్ ఎంత బాధపడ్డారో కూడా తనకి తెలుసునని పేర్కొన్నారు. రాజకీయంగా ఎందుకు సరిగ్గా వెళ్లడం లేదని, తుమ్మల నాగేశ్వరరావు వంటి నాయకులని ఎందుకు దూరం చేసుకుంటున్నారని తాను అడిగినప్పుడు చంద్రబాబు నాయుడు కమ్మ సామాజిక వర్గం, కమ్మ నా కొడుకులు మాకు అవసరం లేదని అన్నావు, మరి అప్పుడు కొంచెం నోరు తగ్గించుకొని మాట్లాడమని నేను చెప్తున్నానని ఈ సందర్భంగా రమేష్ ఆరోపించడం జరిగింది. అయితే రెడ్డిలని నమ్మితే ప్రభుత్వం మారిన మరుసటి రోజే పోయారని వారిని కూడా తిట్టారని, రాజకీయాలలో దీర్ఘకాలం ఉండాలంటే ఇలా మాట్లాడటం సరికాదంటూ హితబోధ కూడా చేశానని పేర్కొన్నారు. అప్పుడు కూడా రేవంత్ రెడ్డిని చూసి రెడ్డిలు పోయారు, చంద్రబాబు నాయుడిని చూసి కమ్మ వాళ్ళు పోయారు, మాకు బీఆర్ఎస్ మిగిలింది. ఇక జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అని అన్నావు కదా, మరి జగన్ కోసం ఉంటామని కూడా చెప్పావు అని సీఎం రమేష్ తెలియజేశారు. తెలంగాణలో రేపటి రోజున బీజేపీ, టీడీపీ పొత్తు పెట్టుకుంటే బీఆర్ఎస్ కు పుట్టగతులు ఉండవనే భయంతోటే కాంగ్రెస్, బీజేపీల మధ్య బంధం ఉందని కేటీఆర్ మాట్లాడుతున్నారని ఈ సందర్భంగా విమర్శించడం జరిగింది. అయితే కాంగ్రెస్, బీజేపీల మధ్య నిజంగానే బంధం ఉందంటే ఎవరైనా నమ్ముతారా అని కూడా ఈ సందర్భంగా ప్రశ్నించారు. అలాగే కేటీఆర్ మాట్లాడే భాష తీరును తప్పుబట్టడం జరిగింది. కేటీఆర్ తన గురించి మాట్లాడాడు కాబట్టే ఈ విషయాలని బయట చెప్తున్నానని, అవి ప్రైవేట్ చర్చలని, అక్కడ ఇంకా కొందరు ఉన్నారని ఆ వివరాలు చెప్పకూడదంటూ అది తన బాధ్యత అని ఈ సందర్భంగా సీఎం రమేష్ తెలియజేశారు. అయితే కేటీఆర్ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని కూడా హెచ్చరించారు. ఇదిలా ఉండగా కేటీఆర్, సీఎం రమేష్ చేసిన ఆరోపణల మీద స్పందించడం జరిగింది. బీజేపీ ఎంపీ సీఎం రమేష్, సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరూ వస్తే తాను చర్చలకి సిద్ధమని అన్నారు. బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేసే అంశాన్ని డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా తెరపైకి తీసుకొస్తున్నారని మండిపడ్డారు. అయితే తెలంగాణ కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అని, ఆ పార్టీ దేనిలో విలీనం కాదని ఈ సందర్భంగా కేటీఆర్ స్పష్టం చేయడం జరిగింది.